హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనం యంగ్గా కనబడడానికి ఫాలో అవ్వాల్సిన 4 పాయింట్స్ అయితే నేను చెప్తాను. సో యంగ్ కనిపించాలని అందరికీ ఉంటుంది కదా. సో ఇది ఏజ్ పైన పడే కొద్దీ ఏంటంటే మనకి కొంచెం కేరింగ్ అనేది అవసరము. సో ఎవరికైనా సరే యంగ్ కనిపించాలనే ఉంటుంది, చాలా అందంగా కనిపించాలని ఉంటుంది, హెల్తీగా కనిపించాలని ఉంటుంది కదా. సో దానికి ఫాలో అవ్వాల్సిన 4 పాయింట్స్ అయితే మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసేసి నిద్ర అండి. సో ఈ రోజుల్లో ఎంతమంది కరెక్ట్గా నిద్రపోతున్నారు? చాలా వరకు ఏంటంటే నిద్రని నెగ్లెక్ట్ చేస్తున్నారనమాట. అంటే ఇదివరకు ఏంటంటే బాగా టైం టు టైం తినేవాళ్ళు, టైం టు టైం నిద్రపోయేవాళ్ళు. కాబట్టి వాళ్ళు చాలా అంటే అప్పటి ఫుడ్ కూడా వేరు కదా, ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఆ నిద్ర అనే కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. సో మన బాడీకి కొంచెం రెస్ట్ అవసరము. సో నిద్ర అనేది ప్రాపర్గా ఉండేలాగా చూడాలి. సో మనం 8 అవర్స్ అయినా లాంగ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి, 6 to 8 అవర్స్. సో నిద్ర అనేది ప్రాపర్గా అయితే ఈరోజు నుంచి ఉండడానికి చూసుకోండి, ఓకేనా. అండ్ సెకండ్ వచ్చేసేసి ఎక్సర్సైజ్ అనమాట. సో ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఉంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. సో దానివల్ల మనకి హెల్త్ అనేది బాగుంటుంది, అలాగే స్కిన్ కూడా బాగుంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది మినిమం ఒక ½ an hour అయినా ఉండడానికి అయితే చూసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి నిద్ర, అండ్ సెకండ్ వచ్చేసేసి ఎక్సర్సైజ్, ఇంకా థర్డ్ వచ్చేసేసి ఫుడ్ అనమాట. సో ఫుడ్ అనగానే మనకి ఫుడ్, వాటర్ ఏంటంటే వాటర్ బాగా తాగడం వల్ల స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్లో కూడా ఏంటంటే మనము ఏజ్ పైబడే కొద్దీ కొన్ని అన్ని మినరల్స్, మనకి అన్ని విటమిన్స్ అందేలాగా మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. సో హెల్తీగా జ్యూసెస్ తాగడము, ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకోవడము, జావ తాగడము, ఇంకా రాగి జావ కూడా ఏంటంటే మనం యంగ్గా కనిపించేలాగా హెల్ప్ అవుతుంది. కొన్ని జ్యూసెస్, క్యారెట్, ఇంకా దానిమ్మ జ్యూస్ తాగడము, ఇలాంటివి మనకి ఫ్రూట్స్ తినడము, ఇంకా హెల్తీ ఫుడ్స్, ప్రోటీన్ అన్నీ ఉండేలాగా చూసుకునేలాగా ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకుంటున్నామా లేదా, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా, టైం టు టైం తింటున్నామా అన్నది అయితే చూసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది బాగుంటుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసేసి మన స్కిన్ కేర్ అనమాట. సో స్కిన్ కేర్ అనగానే ఏజ్ పైపడే కొద్ది ఏంటంటే మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవాలని కానీ, లేకపోతే అలాగా. సో మధ్యలో ఫేస్ ప్యాక్ వేసుకోవడం, అలాగే ఏజ్ పైపడే కొద్ది ఏంటంటే మన ముఖం మీద ముడతలు వస్తుంటాయి కదా, స్కిన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటుంది. సో అలా చేంజ్ కాకూడదు అంటే మనము ఫేస్ ప్యాక్ వేసుకోవడం, మెయిన్గా ఈ కళ్ళ చుట్టూ ఉండే ఏరియా అనమాట. కళ్ళ చుట్టూ ఉండే ఏరియా ఏంటంటే కొంచెం మనకి ముడత పడినట్టు అట్లా అవుతుంది ఏజ్ పెరిగే కొద్దీ. సో కళ్ళ చుట్టూ ఏంటంటే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. కీర దోసకాయ కొంచెం రౌండ్గా కట్ చేసి పెట్టుకోవడము, ఆయిల్ మసాజ్ చేసుకోవడము, ఐస్ టీ బ్యాగ్స్ కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసి మనం కళ్ళ చుట్టూ పెట్టుకోవడం వల్ల రిలాక్స్ అవుతాయి. సో అక్కడ మనకి స్కిన్ కూడా ఏంటంటే సెల్స్ అనేవి రీజనరేట్ అయ్యి ఆటోమేటిక్గా మన కళ్ళ చుట్టూ బాగుందనుకోండి కొంచెం యంగ్గా కనిపిస్తాం అనమాట. స్కిన్ కూడా ఏంటంటే మనకి రకరకాల లైక్ అంటే ఏదైనా అప్లై చేసుకోవడము, ముల్తాన్ మట్టి కానీ, లేకపోతే న్యాచురల్గా ఏవైనా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్మనెంట్ గ్లో వస్తుంది. సో బయటికి వెళ్ళి మనం పాలల్లో క్రీమ్స్ అలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు గ్లో ఉంటుంది, కానీ తర్వాత స్కిన్ అయితే ఇంకొంచెం పాడవుతుంది అనమాట. దాని బదులు ఇంట్లో దొరికే టర్మరిక్, శనగపిండి, బియ్యం పిండి, ఇలాగ పెసరపిండి ఇలాంటివి వాడుకోవడము, అంటే రోజు కాదు వీక్లీ ఒకసారి అట్లాగా, లేకపోతే ఏదైనా ఆయిల్ అప్లై చేసుకోవడము, ఇంకా కొంచెం వెన్న కానీ లేకపోతే నెయ్యి కానీ అలాగా అప్లై చేసుకోవడం, అలా చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. అలాగే తేనె అప్లై చేసుకోవడం ఇలాంటివి. సో ఏవైనా అలాగా ప్యాక్ కానీ, అలాగే ఏదైనా ప్యాక్ కానీ లేకపోతే ఏమైనా ఆయిల్స్ కానీ అట్లాంటివి అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అనేది సెల్స్ అనేవి మనకి మంచిగా తయారవుతాయి, రీజనరేట్ అయ్యి మనకి స్కిన్ అనేది ఫ్రెష్గా యంగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఈ 4 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ నిద్ర అనేది మెయిన్. సెకండ్ వచ్చేసేసి ఎక్సర్సైజ్, డైలీ ½ an hour అలాగే ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకోండి. థర్డ్ వచ్చేసేసి ఫుడ్, ఏం తీసుకుంటున్నాము, టైం టు టైం మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అన్నది డైలీ ఎగ్జామిన్ చేసుకోండి.
మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫిఫ్త్ వచ్చేసేసి మీ స్కిన్కి ఏదైనా అంటే ఆలివ్ ఆయిల్ కానీ ఇంకా ఆల్మండ్ ఆయిల్ కానీ అట్లాగా కొంచెం ఏదైనా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ అనేది బాగుంటుంది అనమాట. ఏదైనా ప్యాక్ వేసుకోవడము టైం దొరికినప్పుడు వీక్లో ఒక్కసారైనా మీరు ప్యాక్ కానీ ఏదైనా వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఈ 4 టిప్స్ ఫాలో అవ్వండి. హెల్తీగా అలాగే యంగ్గా ఉండడానికి అయితే హెల్తీగా అండ్ యంగ్గా ఉండడానికి ఈ 4 టిప్స్ హెల్ప్ అవుతాయి. హెల్తీగా యంగ్గా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే ఛానల్లో ఇంకా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే వీడియోస్ చాలా ఉన్నాయి, వాటిని అయితే చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.